ఎవరికి ఇష్టం ఉండదు. ఇప్పుడు ట్రెండింగ్‌లో నడుస్తున్న డ్రెస్ వేసుకోవాలని, డబ్బులు పెట్టి కొనాలి అంటే గనక కొంచెం కష్టమే. 4 రోజులకొకసారి ట్రెండింగ్‌లో ఒక్కొక్క డ్రెస్ అనేది నడుస్తూ ఉంటుంది. అన్నీ కొనలేం గదా! కానీ తక్కువ అమౌంట్‌లోనే మనమే గుట్టి అనేది వేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు ట్రెండింగ్‌లో నడుస్తున్న డ్రెస్ అయితే గనక గుట్టి వేసుకున్నాను. ఎలా ఉంది? బావుంది గదా! చాలా ఈజీ అండి కుట్టడం. పదండి. హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు అనేసి తప్పకుండా అనేది కామెంట్ చేసేయండి. నేను ఈ క్లాత్ తెచ్చాననేది చెప్పాను గదండీ! 2 కలర్స్ అనేది. ఈ మధ్య 2 కలర్స్‌ది డ్రెస్ బాగా ట్రెండ్ అవుతుందండి. ఆ డ్రెస్‌ని చూసి అయితే గనుక నేను ఈ క్లాత్ అయితే తీసుకొచ్చాను. ఇదొచ్చేసి 4 మీటర్లు ఉంది. ఈ క్లాత్ అనేది ఆ 2 కలర్ ఫ్రాక్ అనేది కుట్టేద్దాము. అది కూడా అనేది కుచ్చుతో అండి హ్యాండ్స్ లేకుండా ఇక్కడ మాత్రం కుచ్చొచ్చుంటుంది గదా! ఆ కుచ్చుతో అనేది ఈ డ్రెస్ అనేది కుట్టేద్దాము. చాలా ఈజీ మెథడ్ లో అనేది చూపిస్తాను. చూడండి మన క్లాత్ కూడా అనేది చాలా బాగుంది. కలర్ కూడా అనేది 2 కలర్లు కలిసింది కదా, చాలా బాగా వచ్చేసింది. దీంతో డ్రెస్ కూడా చాలా బాగుంటుంది. చాలా ఈజీ మెథడ్ లో కటింగ్ కుట్టే విధానము ఒకటే వీడియోలో అనేది చూద్దాము. ఇప్పుడైతే కటింగ్ చేసేద్దాం. కటింగ్ అయితే చేసుకుందామండి ఈ డ్రెస్ అనేది. దీంట్లోకి అయితే లైనింగ్ అయితే పాలిస్టర్ ఒక 2 మీటర్లు అయితే తీసుకున్నానండి. అలాగే వచ్చేసి మనకు పైన బాడీకి అయితే కాటన్ లైనింగ్ తీసేసుకున్నాను. మనకి ఈ కలర్ అయితే ఉంది కదా పైకి, ఇది అనేది తీసేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని అనేది మనము కటింగ్ అయితే చేసేసుకున్నాము. చూడండి 20 ఇంచుల ఎడల్పు అయితే ఉందండి. పొడవు వచ్చేసి మనకు 15 ఇంచుల పొడవు అయితే తీసేసుకున్నాము. ఇది డబల్ మడతతో ఉందండి. అంటే బ్యాక్ ఫ్రంట్ అనేది 2 వస్తాయి. ఇప్పుడు దీన్ని అనేది ఇలా అనేది మర్చేసుకోండి. ఇలా నీట్గా మర్చుకున్న తర్వాత ఇందులో నుంచి మనము 15 ఇంచులకు మార్కింగ్ అనేది వేసుకున్నాము. పొడవు వచ్చేసి 15 ఇంచులు అనేది తీసేసుకుంటున్నానండి నేను. ఇలా 15 ఇంచులకు మార్కింగ్ వేసుకున్న తర్వాత ఎగస్ట్రా ఉన్న క్లాత్ మొత్తం అనేది కట్ చేసేసుకున్నాము. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది మనము నెక్ అనేది తీసేసుకున్నామండి. నెక్ వచ్చేసి 3 ఇంచులు అనేది తీసేసుకుంటున్నానండి. షోల్డర్ వచ్చేసి కూడా 3 ఇంచులు తీసేసుకుంటున్నాను. సంక దింపు భాగం వచ్చేసి 6 ఇంచులండి. ఇలా 6 ఇంచుల వరకు మార్కింగ్ అనేది వేసేసుకోండి. దీన్ని అనేది బాక్స్ టైపులో ఇలా అనేది గీసేసుకోవాలి. ఇలా గీసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ పొడవు తీస్తున్నా అండి. నెక్ పొడవు వచ్చేసి 5.5 అండి. 5.5కు మార్కింగ్ అనేది వేసేసాను. తర్వాత వచ్చేసి ఎడల్పు 3 ఇంచులే తీసుకుంటున్నానండి. దీన్ని కూడా బాక్స్ టైప్లో ఇలా గీసేసుకోవాలి. ఇలా గీసుకున్న తర్వాత ఇప్పుడు మనము సంక రౌండర్తో రౌండ్ చేసేసుకున్నాము. ఇలా సంక రౌండర్తో రౌండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి నెక్ అండి. నెక్ వచ్చేసి ఈ దీనికైతే మనకు స్టార్ నెక్ అనేది బాగుంటుందండి. మనకి ఇప్పుడు ట్రెండ్ అవుతున్నది కూడా అనేది స్టార్ నెక్ అనేది ట్రెండ్ అవుతుంది కదా. ఇప్పుడు వచ్చేసి 3.5 దగ్గర ఒక మార్కింగ్ అనేది వేసేసుకోండి. మార్కింగ్ వేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచి ఇలా లోపలికి అనేది మార్కింగ్ వేసుకోండి. చూడండి ఇలా అనేది తీసేసుకోవాలి మనము. ఇలా అనేది గీసుకోవాలి. ఇలా గీసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని అనేది కట్ చేసేసుకున్నాము. ఇలా అనేది కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ నెక్ను కూడా అనేది మనము కట్ చేసేసుకున్నాము. చూడండి ఇలా అనేది కట్ చేసేసుకోవాలి. బ్యాక్ ఫ్రంట్ ఒకటే నెక్ అనేది దిగిందండి. ఇలా అనేది వస్తుంది. కానీ మనము బ్యాక్ నెక్ మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి మనకు ఇక్కడ షోల్డర్ దగ్గర మనకు కుచ్చొస్తుంది కదండి. కుచ్చొస్తుంది కాబట్టి మనము దీన్ని అనేది తీసేసుకోవాలి. దీన్ని అనేది కటింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ 3.5 దగ్గరికి అనేది తీసేస్తున్నాను. అంటే మనకి ఇక్కడ రౌండ్ తిరిగింది చూడండి.
ఇక్కడ షేప్ వచ్చింది కదా, ఈ షేప్ వచ్చిన దగ్గర నుంచి అనేది తీసుకోవాలి. కానీ షేప్ వచ్చిన దగ్గర నుంచే కాకుండా కొంచెం పైకి అనేది తీసేస్తున్నానండి. దీన్ని అనేది ఇలా కటింగ్ చేసేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఉంది చూడండి, దీన్ని ఇలాగనే పక్కన పెట్టేసుకున్నాము. ఈ షోల్డర్ అనేది మనకు అవసరం వస్తాయి తర్వాత, దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఇందులో అనేది మనకు ఇలా వస్తుంది కదా, దీన్ని ఒకదాన్ని అనేది పక్కన పెట్టేసుకుందామండి. ఇంకొకటి అనేది తీసేసుకుందాము. ఇప్పుడు ఇంకొకటి తీసేసుకొని మనము రౌండ్ నెక్ అయినా సెట్ చేసుకోవచ్చు అండి. ఇంకొంచెం నెక్ అనేది కిందికి అనేది చేసేసుకున్నాము. ఇలాండి కొంచెం అనేది నెక్ను కిందికి చేసేసుకొని మనం రౌండ్గా అనేది చేసేసుకోవచ్చు. ఇలాగా బ్యాక్ నెక్ వచ్చేసి రౌండ్ నెక్ వస్తుందండి. చూడండి, ఇది వచ్చేసి బ్యాక్ నెక్ మనకి ఇక్కడికి అనేది కుచ్చొచ్చి ఇలా వెళ్తుందండి. ఇక్కడికి ఇలా కుచ్చొస్తుంది, మడుపులెక్ అనేది పోతుంది. ఇది వచ్చేసి బ్యాక్, ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ అండి. ఇది ఫ్రంట్ బ్యాక్ మనకు కటింగ్ అయితే అయిపోయింది. ఇది వచ్చేసి మన షోల్డర్ కదా, దీన్ని కూడా పక్కన పెట్టేసుకున్నాము. ఇది అసలైన క్లాత్ మీద పెట్టేసి కట్ చేసుకోవాలి. అసలైన క్లాత్ మీద పెట్టి అనేది కట్ చేశానండి. బ్యాక్ ఫ్రంట్ రెండు కట్ చేశాను. ఇప్పుడు అనేది మనము షోల్డర్ అనేది కుచ్చు అనేది తీసేసుకున్నాము. ఇది వచ్చేసి షోల్డర్కి వచ్చినదండి. దీన్ని అనేది కొలుసుకోండి. చూడండి, మనకు వచ్చేసి దాదాపు 8 ఇంచులు ఉందండి. 8 ఇంచులు అంటే మనము ఒక 9.5 అట్లా తీసుకుంటే సరిపోతుంది. 10 ఇంచులైనా సరిపోతుందండి. ఎందుకంటే లోపలికి మడుపులోకి అందు పోతుంది. ఇక్కడ మనకు కట్ అయింది కదా, ఇటు సైడ్ అనేది ఇలా లోపలికి మడుపు పోతుంది కాబట్టి ఆ మడుపుకు కూడా తీసుకోవాల్సింది అయితే ఉంటుందండి. మనకి ఇక్కడ సైడు మడుపుకు అనేది పోతుంది, షోల్డర్ దగ్గర మడుపు పోతుంది. అలాగనే వచ్చేసి మనకు ఇక్కడ కూడా అనేది మడుపు పోతుంది కాబట్టి మనకు ఒక 2 ఇంచులు లేదా ఇంచున్నర ఎక్కువగా తీసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ చూడండి, నేనైతే ఇదైతే తీసేసుకున్నాను. ఇది వచ్చేసి మనకు 9.5 అయితే ఉందండి. 9.5 తీసేసుకున్నాను. ఇంకా పొడవు వచ్చేసి చూడండి 29 ఇంచుల పొడవుతో అనేది తీసేసుకున్నానండి. ఇది వచ్చేసి మనకు కుచ్చు వచ్చినప్పుడు ఎక్కువగా ఉన్నదనుకోండి, ఇలా కుచ్చు అనేది బాగా కనిపిస్తుందండి. చూడండి, మనకు ఇలా కుచ్చు అనేది చాలా బాగా కనిపిస్తుంది. మనకు ఎక్కువగా ఉంటే, మీ దగ్గర క్లాత్ తక్కువగా ఉన్నదంటే కనుక తక్కువగా అయినా కానీ కట్ చేసుకోవచ్చు. ఇలాగనే నేను ఇంకొక హ్యాండ్స్ కూడా అనేది కట్ చేస్తానండి. ఇప్పుడు మనము కింద కుచ్చు పెట్టుకోవడానికి అనేది కటింగ్ అయితే చేసుకున్నాము. కుచ్చు పెట్టడానికి అయితే కనుక 28 ఇంచుల పొడవు అనేది తీసేసుకున్నాను అండి. దీంట్లోకి అయితే పాలిస్టర్ లైనింగ్, ఇంకొచ్చేసి ఈ క్లాత్ అనేది కింద అనేది కుచ్చు పెడతానండి. ఇంకొక స్టెప్ మాదిరి కుచ్చు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. కటింగ్ అయితే చేసుకున్నాం కదా, ఇప్పుడైతే కనుక కుట్టిద్దామండి. దీన్ని ఎలా మొత్తము మంచిగా ఈజీగా తొందరగా కటింగ్ ఎంత తొందరగా చేసుకున్నామో కుట్టడం కూడా అంతే తొందరగా కుట్టేద్దాము. ముందుగా అనేది హ్యాండ్స్ అనేది కుట్టేద్దామండి. హ్యాండ్స్ కు ఇక్కడ చూడండి మడిచి అనేది కుట్టు వేసేసుకోవాలి. ఇలా అనేది మర్చుకోవాలి. ఇటు సైడ్ కూడా సేమ్ అంతేనండి. మడిచి అనేది కుట్టు వేసేద్దాము. ఇటు సైడ్ మడచకున్నా పర్లేదండి, కానీ 2 సైడ్లు మడిచామనుకోండి చూడ్డానికి కొంచెం బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక సైడు మనకు పీసులు అనేవి ఏమి రావండి, మనకి ఇటు సైడ్ మాత్రమే వస్తాయి. ఇలా 2 వైపులు కుట్టుకున్న తర్వాత కుచ్చు అనేది పెట్టేసుకున్నాము.
ఇలా అనేది కుచ్చు అనేది తీసుకోవాలండి. లేదా ఇంకొకటేందంటే ఇక్కడ చూడండి మనము కటింగ్ చేసేటప్పుడు ఇది షోల్డర్ గదండీ మనకు. ఈ షోల్డర్‌లనేది కట్ జేసేసాం మనము. షోల్డర్ లేకుండా కుట్టాలి కాబట్టి, మనకు కుచ్చనేది నేను ఇందాక చూపించినట్టు ఇలా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టేసేయొచ్చు. లేదా మనకు ఈ షోల్డర్ ఎంతుందో అంతమైనే కుచ్చనేది రావాలి. ఈ షోల్డర్ ఎంతుందో అంతే కుచ్చనేది రావాలి కాబట్టి, దీన్ని పక్కనే పెట్టుకొనైనా మీరు ఇలా కుచ్చనేది పెట్టుకోవచ్చు. అంటే ఇలా పెట్టుకున్నారనుకోండి దీని పక్కనే ఇది ఎంత వచ్చింది అనేది దాన్ని బట్టిచ్చి మీరు కుచ్చు పెట్టేసుకోవచ్చు. చూడండి ఇలా చిన్న చిన్న కుచ్చులండి. మీకు షోల్డర్‌కు ఇది నేను ఎక్కువ కుచ్చయితే ఎక్కువ మొత్తంలో క్లాత్ అయితే తీసుకున్నాను. మీరు కొంచెమే అనేది తీసుకోవచ్చు. అంటే దీన్ని తగ్గట్టు అంటే ఇప్పుడు మనకు ఇది ఎడల్పు ఎంతొచ్చేసింది, అంటే ఈ పొడవు ఉంది గదండీ! ఈ పొడవు ఎంతుందో ఇంకా ఎడల్పు గూడా అంతే తీసుకోవచ్చు. అంటే ఇటుది గూడా అంతే తీసుకోవచ్చు మనము. అలా అనేది తీసుకోవచ్చు. లేదా ఇప్పుడు నేను ఎక్కువ తీసుకున్నాను చూడండి. ఇలా ఎక్కువ తీసుకుంటే మనకు ఇక్కడ సంక అనేది అసలు కనిపించదండి ఎక్కువ తీసుకుంటే. ఎందుకంటే ఇలా కిందికి వస్తుంది. భుజంకి కిందికి ఆలవన్నట్టు వస్తుంది కాబట్టి మనకు సంక కానరాదు. బావుంటుంది అనిపించి నేను ఎక్కువగా తీసుకున్నానండి. లేదు మనకు పర్లేదు సంక కనిపించినా వేసుకోగలము అనుకుంటేనక మీరు కొంచెం తీసుకున్నా గానీ సరిపోతుంది. ఇంకా ఇలా కుచ్చనేది పెట్టేసుకోవాలి. చూడండి ఇలా కుచ్చు తీసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్‌గా మనకు వచ్చేసింది చూడండి. ఇలా వచ్చేటట్టు అనేది చూసుకోవాలి. అంటే కన్‌ఫ్యూజ్ గాకుండా ఉంటారు గదా! అనేసైతే నేను ఇదైతే చెప్తున్నానండి. ఇప్పుడు మనకు షోల్డర్ పైన వస్తుంది. అంటే భుజం మీద వచ్చేదాన్ని ఇలా పెట్టుకోవాలి. పైకి పెట్టుకోవాలి. మనకు చేయి కిందికొచ్చేది ఇట కుచ్చనేది ఇటు సైడ్ అనేది వేసుకోవాల్సిందైతే ఉంటుంది. ఇటు సైడ్ గూడా సేమ్ అలాగనే ఈ కుచ్చు ఎలా వచ్చేసిందో దాన్ని పట్టుకొని మనం కుచ్చు పెట్టుకుంటా పోవాలి. ఇటు సైడ్ మనకి ఎంతొచ్చిందో అంతే కుచ్చే రావాలండి. మనకి ఎక్కువగా రావద్దు. కుచ్చుననేది సరి చేసుకుంటూ పెట్టేసుకున్నాము. మీరు స్క్రూ డ్రైవర్ ఏదన్నా గానీ యూజ్ చేసైనా గానీ మనం ఇలా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఎలా వచ్చిందనేది ఇటు సైడ్ చూసి ఇటు సైడ్ అనేది కూర్చోబెట్టుకోండి. అప్పుడు మనకు కరెక్ట్‌గా వస్తుంది. లేకుండా మనం నార్మల్‌గా పెట్టేసామనుకోండి కరెక్ట్‌గా అయితే రాదు. కొంచెం పొడవైనా రావచ్చు లేదా తక్కువైనా గానీ రావచ్చండి. అలా రాకుండా ఉండాలి అంటే గనక మనకు కరెక్ట్‌గా చూసి అనేది కూర్చోబెట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా కుచ్చనేది ఇంకొక సైడ్ గూడా పెట్టుకోవాలి. ఇది క్లాత్ పీసులనేది ఎక్కువగా వస్తుందండి. అందుకు అవి కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకు ఇది షోల్డర్ మీద పడుతుంది. ఇలా వస్తుందండి. చూడండి ఇలా అనేది వస్తుంది. ఇలాగనే ఇంకొక దాన్ని గూడా పెట్టేసుకోవాలి. ఇంకొకటి గూడా నేను కుట్టేసానండి. ఈ 2 అనేది మనము పక్కన పెట్టేసుకున్నాము. పక్కన పెట్టేసుకొని ఇప్పుడు హ్యాండ్స్ అయితే కుట్టేసాం గదండీ! ఇప్పుడనేది లైనింగ్ పార్ట్ అనేది తీసుకోండి బాడీది. దీన్ని అనేది ఇక్కడ హ్యాండ్స్ అనేది ఇలా పెట్టి కుట్టేద్దాము. మనకు కొంచెం తిప్పేసుకోవడానికి వీలుగా ఉన్నట్టుగా హ్యాండ్స్‌ననేది సర్దుకోండి. ఇలాగా ఇంకొక సైడ్ గూడా ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి అనేది మనము తిప్పేసేసుకున్నామండి. ఇది కరెక్ట్‌గా వచ్చేటట్టు అనేది చూసేసుకోండి. ముందుగా అనేది నెక్కుననేది కుట్టుకున్నామండి. నెక్ మనకు కరెక్ట్‌గా రావాలి.
మీరు కావాలంటే నెక్ నీట్‌గా రావడానికి క్యాన్వాస్ వాడొచ్చండి. నేనైతే క్యాన్వాస్ ఏం వాడట్లేదు. ఇక్కడ నుంచి హ్యాండ్స్‌ను కూడా అనేది కుట్టేసేయండి. తర్వాత వచ్చేసి లోపల క్లాత్ అనేది పడకుండా చూసుకొని ఇక్కడ సంక వైపు కూడా అనేది కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలాగా ఇంకొక సైడ్ కూడా ఇది కొంచెం కష్టంగానే ఉంటుందండి. ఎందుకంటే మనకు హ్యాండ్స్ దీనికి జాయింట్ అయి ఉంటాయి కాబట్టి కొంచెం కుట్టడానికి అనేది కష్టంగానే ఉంటుంది. హ్యాండ్స్ అనేది కుట్టేటప్పుడు కుట్లలోకి పడకుండా చూసుకోవాలి. చాలా ఇక్కడికి హ్యాండ్స్ వచ్చినాయంటే లోపలికి కొంచెం ఇలా లోపలికి పెట్టేసేయండి. ఇలా కుట్టుకోవాలి. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ను కట్ చేసుకుందాము. ఎగస్ట్రా క్లాత్ కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అనేది డాట్స్ పెట్టుకోవాలి. ఈ డాట్స్ అనేది గ్యారెంటీగా పెట్టుకోవాలండి. ఇక్కడ మనకు నెక్కు అలాగే సంక వైపు కూడా అనేది డాట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు తిప్పేసేసుకున్నాము. హ్యాండ్స్ అనేది 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. మనకు కరెక్ట్‌గా వచ్చాయా లేదా అనేసి. చెక్ చేసుకున్న తర్వాతనే డాట్స్ అనేది పెట్టుకొని తిప్పి అనేది వేసేసుకోండి. ఎందుకంటే మళ్ళా కరెక్ట్‌గా రాకుంటే ఇప్పడానికి అనేది ఉండదండి. ఇప్పినా మనకు సరిగా అనేది రాదు. ఇప్పుడు అనేది మనము ఇలా పైన కుట్టు అనేది వేసేసుకుందాము. ఇలా అనేది కుట్టు మొత్తం వేసేసుకున్నాము. మొత్తం కుట్టు అనేది వేసేసానండి. కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ఇలాగనే అనేది పెట్టి కుట్టుకోవాలండి. బ్యాక్ పార్ట్ మీద కూడా మనము కుట్టు అనేది వేసేసుకోవాలి. ముందుగా అనేది ఇలా పెట్టి కుట్టు అనేది వేసేసుకుందాము. లైనింగ్ మీద హ్యాండ్స్ ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందాక ఎలా కుట్టామో అలాగనే కుట్టాలండి. దీన్ని ఇలా వేసేసుకొని కుట్టు అనేది వేసేసుకున్నాము. కట్ చేసి తిప్పి కుట్టు కూడా వేసేసానండి. కుట్టి వేసిన తర్వాత చూడండి దీనికి మొత్తం అనేది రెడీ అయిపోయింది. టక్స్‌లు అనేది వేసేసుకోవాలి. టక్స్‌లు వేసుకోవాలి అంటే చూడండి ఇలా మడుచుకొని ఇక్కడ షోల్డర్‌కి ఎదురుగా అనేది డాట్ పెట్టేసుకొని టక్స్ అనేది వేసేసుకోవడమేనండి. మనకు టక్స్ వేసుకుంటే నీట్‌గా ఉంటుందండి. బ్యాక్ అయినా ఫ్రంట్ అయినా గానీ ఇలాగనే టక్స్ అనేది వేసుకోవాలి. ఇలా అనేది టక్స్ వేసేసుకోవాలి. నేను కూడా ఫ్రంట్ కూడా అనేది వేసేసాను టక్స్‌లు అనేది. 2 వైపులా టక్స్‌లు వేసుకున్న తర్వాత ఇప్పుడు మన సైజుని పట్టించి కుట్టు అనేది ఒక సైడ్‌కి వేసుకున్నాము.
ఈ సంక సైజుని బట్టించి అనేది కుట్టు అనేది వేసేసుకోవాలి. ఎంత వరకు అనేది ఇలా స్ట్రైట్ కుట్టు వేసుకునే ముందు అనేది ఇలా ఒక థ్రెడ్ అనేది పెట్టుకున్నామండి. మనకు కట్టుకోవడానికి బాగుంటుంది. ఇలా పెట్టుకొని స్ట్రైట్‌గా కుట్టు వేసుకోవాలి. స్ట్రైట్ కుట్టు ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని అనేది పక్కన పెట్టేసుకుందాము. పక్కన పెట్టేసుకున్న తర్వాత చూడండి, దీనికి కుచ్చు అనేది పెట్టేసుకుందాం మనము. కింది పక్క అనేది కుచ్చు కావాలి కదా, కుచ్చు అనేది పెట్టుకున్నాము. కుచ్చు కోసం అనేది క్లాత్ అయితే కనుక ఇది తీసుకున్నాం కదండి, ఈ రెండు అనేది మనము జాయింట్ చేసేసుకుందాము. జాయిన్ చేసుకున్న తర్వాత చివర అనేది మడిచి అనేది కుట్టు వేసేసుకోవాలండి. ఇలా మడిచి అనేది కుట్టు వేసుకున్నాము. ఇలాగనే ఇంకొక సైడ్ కూడా అనేది కుట్టు వేసేసానండి. ఇప్పుడు అనేది దీనికి కుచ్చు పెట్టేసుకున్నాము. దీన్ని అనేది కట్ చేసేసుకున్నామండి. ఎగస్ట్రా ఉంది కదా వేరే కలర్ కలిసి. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ లోపలికి పెట్టేసి కుచ్చు అనేది పెట్టేసుకోవాలి. మనకు ఒక 1/2 ఇంచ్ లోపలికి ఉన్నదనుకోండి, నీట్గా కనిపిస్తుంది. మనకి ఎక్కడనే కానీ కుట్టు జారిపోకుండా ఉంటుందండి. ఇలాగా మొత్తం కుచ్చు పెట్టేసుకోవడమే. మొత్తం ఇలా కుచ్చు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని సగం చేసుకోండి. ఇలా సగానికి మడతేసుకోవాలి. ఇలా మడతేసుకున్న తర్వాత ఇక్కడ ఒక డాట్ పెట్టేసుకోండి. కుచ్చు అనేది సరి సమానంగా రావడానికి ఈ డాటు. ఇప్పుడు బాడీ పార్ట్ అనేది తీసుకోవాలి. ఇక్కడ నుంచి కుచ్చు పెట్టుకుంటూ వచ్చేసేయాలి. కొంచెం దూరము నార్మల్గా కుట్టు వేసేయండి. వేసుకున్న తర్వాత మీ ఇష్టం, ఎలాగైనా కుచ్చు పెట్టుకోవచ్చు. పెద్ద పెద్ద కుచ్చులు పెట్టుకోవచ్చు, లేదా చిన్న చిన్న కుచ్చులైనా పెట్టుకోవచ్చు. ఇలా కుచ్చులు పెట్టేసుకోవడమే. ఇలా కుచ్చు అనేది మొత్తం పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా తిప్పేసి ఇటు సైడ్ నుంచి కుచ్చు పెట్టేసుకుందాము. ఇది వచ్చేసి లైనింగ్ కుచ్చు పెట్టుకుంటున్నానండి. ఇంకా సేమ్ ఇందాక ఎలా కుచ్చు పెట్టుకున్నామో అలాగనే పెట్టుకోవాలి. నేను ఇటు సైడ్ నుంచి ఎందుకు పెడుతున్నా అంటే ఇది కొంచెం లోడింగ్ చేసినట్టు వస్తుందండి. దీనికి మెరుపులుగా ఉన్నాయి కదా, అవి నడుముకు కుచ్చుకోకుండా అనేది ఉంటుందని లోడింగ్ చేసినట్టు పెడుతున్నాను. చూడండి, ఆడొకటి ఆడొకటి అలా కుచ్చు పెట్టుకోవడమే ఇందాక పెట్టుకున్నట్టే. ఇలా లైనింగ్ కూడా కుచ్చు పెట్టేసుకోవాలి. కుచ్చు పెట్టుకుంటే కనుక మనకు ఇలా లోడింగ్ చేసినట్టు వస్తుందండి. మనకు ఇటు సైడ్ అనేది కుచ్చుకోకుండా అనేది ఉంటుంది. ఇప్పుడు అనేది చూడండి, ఒకసారి ఇటువైపు తిప్పి అనేది చూసుకోండి. ఎక్కడన్నా కానీ కుచ్చు మీద కుట్టు పడడం కానీ అలా అయిందా అనేసి చూసుకొని తర్వాత వచ్చేసి ఇటు సైడ్ కూడా అనేది కుట్టు వేసేసుకోవడమేనండి. ఇటు సైడ్ కూడా మనము స్ట్రైట్ కుట్టు అనేది వేసుకున్నాము.
స్ట్రైట్ కుట్లు కూడా అనేది వేసేసాను. డ్రెస్ అనేది రెడీ అయిపోయింది. ఎలా వచ్చిందో చూద్దాము. మన డ్రెస్ అయితే కనుక రెడీ అయిపోయింది. కొంచెం టైం అయితే పట్టిందండి. మనకు ఈ హ్యాండ్స్ దగ్గర టైం అయితే పట్టింది. ఫ్రాక్ అయితే కనుక ఇది అండి. మనకు ఇలా అయితే కనుక వస్తుంది. చూడ్డానికి చాలా బాగుంది కదా! వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. మామూలుగా అయితే కనుక ఇప్పుడు ట్రెండింగ్ లో నడుస్తున్నట్టు హ్యాండ్స్ అనేది సేమ్ కలర్ హ్యాండ్స్ అయితే ఉన్నాయి. కానీ నాకు సేమ్ కలర్ హ్యాండ్స్ అయితే బాగోదు అనిపించేసింది. అందుకు నేను ఇలా డిఫరెంట్ గా హ్యాండ్స్ అయితే పెట్టేశానండి. ఈ డ్రెస్ అనేది నేను వేసుకొని కూడా అనేది చూపిస్తాను. చూడండి, డ్రెస్ వేసుకొని చూపిస్తాను కదా! డ్రెస్ అయితే వేసుకున్నాను. డ్రెస్ ఇలా అయితే కనుక వస్తుంది. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది కదా! నాకైతే బాగా నచ్చేసింది. కానీ కొంచెం ఇబ్బందిగా ఉంది. నేను హ్యాండ్స్ లేకుండా ఎప్పుడు వేసుకోలేదు. నెక్ కూడా పెద్దగానే ఉంది. అంటే ఈ డిజైన్ కు ఇలాగనే వస్తుంది నెక్ గానీ హ్యాండ్స్ గానీ. చూడ్డానికి అయితే కనుక చాలా బాగుంది. కాలేజీ అమ్మాయిలకైనా కానీ హ్యాండ్స్ లేకుండా వేసుకునే వారికైనా కానీ చాలా అంటే కనుక చాలా బాగుంటుందండి. నచ్చితే కనుక మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంది అనేసి తప్పకుండా అనేది కామెంట్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. బాయ్.